ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంటికే లేఖను అజ్ఞాత వ్యక్తి వచ్చి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2 కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రహస్యంగా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో 2 అనుమానితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 2 కోట్లు ఇవ్వాలి లేకపోతే ప్రాణాలు తీస్తాం. ఈ వార్నింగ్ ఎవరికో తెలుసా? టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా ఆమె నివాసానికి వచ్చి బెదిరింపు లేఖనిచ్చి వెళ్లాడు. దాన్ని తెరిచి చూడగా 2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరింపు కనిపించింది అందులో. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై రహస్య విచారణ చేపట్టారు అధికారులు. అజ్ఞాత వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. లేఖ ఇచ్చిన వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని రావడంతో సీసీ కెమెరా ఆధారంగా అయితే గాలిస్తున్నారు. బ్లాక్ మెయిలర్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసానికి వచ్చాడు, ఈ లేఖ అందజేసిన అనంతరం అతడు ఎటువైపు వెళ్లాడు అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 అనుమానితులు ఉన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నా. వారిలో ఒకరు అల్లూరు మండలం ఇసుకపాలెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అతడితో పాటు వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అతన్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్తున్నాడు. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అతడి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతికి బెదిరింపు లేఖ వచ్చిన విషయం వాస్తవమని కూడా స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా ఎస్పీ కృష్ణకాంత్ చెప్తున్నారు. ఈ ఘటన బయటకు వచ్చాక తీవ్ర చర్చనీయాంశమైందని కూడా చెప్పుకోవచ్చు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఓ బెదిరింపు లేఖ రావడం ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఈ నెల 17న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. కార్యాలయ సిబ్బంది ఆ లేఖను తెరిచి చూడగా అందులో 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి లేకపోతే ప్రాణహాని తప్పదు అని పేర్కొనడం జరిగింది. వెంటనే ఈ విషయం ఎమ్మెల్యే ఎంపీకి తెలియచేసి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు గోప్యంగా విచారణ ప్రారంభించి అల్లూరి మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అదనంగా వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా ప్రశ్నించగా ఆయన సమాధానాలు సరిపోకపోవడంతో పాటు ఆయన వద్ద 4 మొబైల్స్ ఫోన్లు ఉండడాన్ని కూడా గుర్తించిన పోలీసులు అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని కూడా పోలీసులు అంటున్నారు.